హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో రెవెన్యూ అధికారుల కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ నగర్ కాలనీలోని జేఎన్ఎం యూఆర్ఎం భవనాల పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కొందరు బస్తీ రేతులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షేక్పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల సమయంలో బస్తీవాసులు రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జేసీబీ అద్దాలను బస్తీవాసులు ధ్వంసం చేశారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న తహసీల్దార్ అనిత స్పష్టం చేశారు. పేదల డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయించిన స్థలంలో ఆలయం, కమ్యూనిటీ హాల్ పేరుతో కొంతమంది డబ్బులు వసూలు చేసి అక్రమ ఇళ్లు నిర్మిస్తున్నారని అనిత ఆరోపిస్తున్నారు. జేసీబీ అద్దాలను పగలగొట్టిన వ్యక్తులతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు తహసీల్దార్ అనిత. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇదే మూల టెంపుల్ వెనక గుడిసెలు వేసుకొని ఉన్నాం. ఎన్నోసార్లు పోలీసు వాళ్ళు వచ్చి ఊడబీకుతుంటే అదే దాన్ని అన్నకాడికి పోయి పీజీఆర్ అన్నకాడికి పోయి ఇంటి ముంగల కూర్చుంటే అన్న 3వ రోజు ఈడికొచ్చి వాళ్ళు పేదలు ఇట్లా బతుకుతురని ఆ రోజు ఇస్తే ఇది 3వసారి 4వసారి అది ఇది చేయటం. పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి. ఈ రోజు ఇది 3వసారి. తెలుసు ఇలా మరి పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి, సాలవు, ఇలా అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇట్లా చుట్టూ ప్లేస్ ఉన్నదన్న సంగతి తెలుసు. ఈ రోజు అన్యాయం అయిపోయింది. ఈ రోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక్కడ ఉన్నోళ్ళమే కదా, మేము ఎక్కడి నుంచో రాలేదు కదా. మా ఈ ప్రూఫ్లు తీయండి. మాకు ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి ఇక్కడ ఉంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మమ్మల్ని ఇలా ఏడిపియటం ఏంటి? ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపడకుండా చేయడం ఏంటి? ఒక్క రోజు ఒక్కటి నష్టపోతుందంటే రెక్కల కష్టం పోయినట్టే. మేము ఎంత కష్టం చేసుకుంటే ఈడ బతకగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్లల్లో అన్న ఆ రోజు ఇయ్యబట్టుకు ఈ రోజు బతుకుతున్నాం. మరి ఏది మాకు న్యాయం? ఏది? ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది? అదే ఆ పొక్కిలేని మమ్మల్ని దొక్కించుకుంటూ పోతే అయిపోద్ది. ఈ గోల కొట్టే బదులు ఈ గోల కొట్టడం ఎందుకు? మీకు లేదురా, ఈ అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయండి, అది ఖాళీ చేయండి, వెళ్ళిపోండి అంటే అన్ని చదువుకొని మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాం కదా. ఊర్లో అంత భూమి ఇచ్చి అంత స్థలాలు ఇచ్చి ఇండ్లు ఇస్తుంటే ఆ రోజులు పెట్టుకొని ఎందుకు? మేము ఈ సిటీలో ఓటేసి ఉండటం ఎందుకు? మరి మా పిల్లల్ని ఓట్లప్పుడు మేము తిరిగి మేము అన్ని చేస్తే మాకేది న్యాయం? ఎందుకు? మేము బతకటం ఎందుకు? ఇంకా